ఆర్ కృష్ణయ్య గారు, ఆ తర్వాత డెల్లా గాడ్ఫ్రే గారు ఎమ్మెల్యే ఉండేది, మేరీ రవీంద్రనాథ్ గారు, తర్వాత మంత్రివర్గం అయిన తర్వాత అంజన్ కుమార్ యాదవ్ గారిని, నాయక్ నరసింహారెడ్డి గారిని కూడా ఆహ్వానించి ఇదే యూనివర్సిటీలో క్రిస్మస్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ప్రొఫెసర్ అయినటువంటి మార్క్ పోలోనియస్, తర్వాత ప్రొఫెసర్ యేసురత్నం, వీళ్ళందరూ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అశోక్ ఆ యొక్క లెగసీ తీసుకుపోతుంది. అశోక్ గట్టిగా చప్పలు కొడదాం అశోక్, ఎందుకంటే అశోక్ అందరినీ ఆహ్వానించాడు. అశోక్ ఉన్నంత ఓపిక, అశోక్ ఉన్నటువంటి ప్రేమ, అశోక్ అందరినీ ఎట్లా అంటే 2-3 సార్లు పిలిచి బ్రతిలాడుకొని ఆయన చేసే విధానం చాలా అద్భుతం. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఇది ఉద్యమాల గడ్డ. ఇక్కడ చదువుకునే వాళ్ళందరం కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయాలంటే ఎంత కష్టమో మాకు బాగా తెలుసు. ప్రొఫెసర్ గారు చెప్తుంటే మాకు అర్థమైంది. కానీ కత్తి మీద సాము లాంటి ఒక పెద్ద కార్యక్రమం మీరు తీసుకొని చేసి, నేనంటే ఆర్ట్స్ కాలేజ్ కంటే ఇక్కడ అద్భుతంగా ఉంది. ఇది నతన్ గారికి, డేజీ గారికి, యూనివర్సిటీ వర్కర్స్ నిజంగా థ్యాంక్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. మేమైతే పీస్ఫుల్గా వచ్చినప్పటి నుంచి హాయిగా కూర్చున్నామమ్మా. ఎవరు వస్తున్నారో పోతున్నారో మాకు తెలియదు, కానీ హాయిగా కూర్చునేటువంటి పరిస్థితి ఒయ్యూలో ఠాగూర్ ఆడిటోరియంలో జరగటం మాకు సంతోషం. పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసినారు, పాటలు పాడినారు, ఇవన్నీ కూడా మాకు సంతోషం. క్రిస్మస్ అంటే సంతోషం అమ్మా. మనం సంతోషంగా లేకపోయినా ఇతరులకు సంతోషం ఇద్దాం. ఓకే, ఇక మనం సంతోషంగా లేము అని ఎప్పుడు ఏదో బాధ పెట్టుకొని ఎప్పుడు ఏదో మునిగి సనిగి కంటే క్రిస్మస్ అంటే అందరినీ సంతోషపెట్టడమని గుర్తుపెట్టుకుందాం. ప్రొఫెసర్స్ కాబోతున్న వాళ్ళు, చదువుకునే బిడ్డలు గుర్తుపెట్టుకుని మా గొంగల సునీల్ వాళ్ళ బృందం ఎంతసేపు డ్యాన్స్ చేస్తుంటే అనిపించింది. నిజంగా క్రిస్మస్ అంటే అందరం డ్యాన్స్ చేయాలి, సంతోషపడాలి. ఇక్కడికి వచ్చి కూడా మనం ముఖాలు మార్చుకొని కూర్చున్నాం అనుకోండి, ఎక్కడ జన్మిస్తాడు యేసు ప్రభు? మన హృదయంలో జన్మించాలి. ముందు యెరూషలేములో బెత్లెహేములో సందడి కాదు, మన హృదయంలో సందడి ఉంటేనే సంతోషం ఇతరులకు ఇవ్వగలుగుతాం. కాబట్టి షలోమ్ అంటే పీస్, రాజాది రాజు, శాంతి, సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి మనందరం షలోమ్ అందాం ఒకసారి. షలోమ్ టు ఆల్. అందరికీ సమాధానం ఇచ్చడానికి మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఓయులో ఇది ధిక్కార స్వరం అంటారు దీన్ని. ధిక్కార స్వరం ఇక్కడ ఎవరు మాట ఎవరు వినరు. ఓయు అంటేనే ధిక్కార స్వరము. అంత ధిక్కార స్వరం కాదు. ఓయు అంటే డిఫరెంట్ వరల్డ్. ఇది హైదరాబాద్లో ఉన్న ఆ క్యాంపస్ అడుగు పెట్టగానే ఆ వైబ్స్ వేరే ఉంటాయి. మొత్తం అంతా రక్తం పొంగుతుంటుంది మాలాంటిలో కూడా. ఎందుకంటే చదువుకొని పోయిన వాళ్ళం కాబట్టి మాకు అర్థమైంది. ఓయు అంటేనే ఆ వైబ్స్. నేను ఎంతమంది ప్రభుత్వ గారు అడుగుతున్నాను, బిషప్ గారు ఇది డిఫరెంట్ కదా అని. ఇది డిఫరెంట్ కాదు, డిఫరెంట్ వరల్డ్ అని చెప్పిన. ఈ వరల్డ్లోకి పోతే మళ్ళీ బయటికి రాలేము. అట్లా నేను చెప్పి ఈ వరల్డ్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి రాలేరు అని చెప్పిన. ఎంతమంది పిహెచ్డీ చేసినా మళ్ళీ డబుల్ పిహెచ్డీ చేస్తారు, ఎల్ఎల్బీ చేసినా మళ్ళీ డబుల్ చదువుకుంటూ ఎల్ఎల్ఎం చేసుకుంటూ ఏమంటారు స్కాలర్, ఏమంటారు రీసెర్చ్ స్కాలర్ హాస్టల్లో చూస్తే పెద్ద వాళ్ళు. మరి ఇటువంటి ఉద్యమాల గడ్డ